అందరికీ నమస్కారం. ద మర్చండైజింగ్ బిజినెస్ మాడ్యూల్ 6కు స్వాగతం. ఈ వీడియోలో మనం ప్రొడక్షన్ టు ప్రైజింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ నుండి మార్కెట్లోకి వచ్చేదాకా జరిగే ప్రతి కీలక దశ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఒక కుర్తీ లేదా మొబైల్ కేస్ లేదా చాక్లెట్ వంటి వాటి తయారు చేసే వ్యాపారంలో ఉంటే గనక ఈ దశలు తప్పనిసరిగా వర్తిస్తాయి. ఇది ఒక రంగానికే కాదు, అన్ని రంగాలకి వర్తిస్తాయి. ఈ దశలన్నీ చక్కగా ప్లాన్ చేసి చేయడం ద్వారా మనం లాభాలను పెంచుకోవచ్చు. మొదటి దశ ఆర్డరింగ్. ఆర్డరింగ్ అంటే మనం రా మెటీరియల్‌ని ఆర్డర్ చేయడం. ఇక్కడే మన ప్రయాణం అనేది మొదలవుతుంది. ఎంత స్టాక్ అవసరం ఉందో ముందుగానే అంచనా వేయాలి. ఇందులో 2 ప్రక్రియలుంటాయి. మేక్ టు ఆర్డర్ అంటే కస్టమర్ ఆర్డర్ తగ్గట్టుగా మనం తయారు చేయడం. ఉదాహరణకి మనం టీ షర్ట్స్ తీసుకున్నామనుకోండి, ఓన్ నేమ్స్ లేదా డిజైన్స్ వంటివి ప్రింట్ చేయించుకోవచ్చు. లేదా మేక్ టు స్టాక్ ఆర్డర్ అంటే ఇప్పుడు మనకి దివాళీ, దసరా ఇలాంటి ఫెస్టివ్ సీజన్ వచ్చిందనుకోండి, మన దగ్గర మెటీరియల్స్, డ్రెసెస్ అనేవి స్టాక్ పెట్టుకుంటాం. తర్వాత వాటిని కస్టమర్స్‌కి అమ్ముతూ ఉంటాం. ఇందులో ట్రిక్ ఏంటంటే పూర్వపు అమ్మకాల డేటాని బట్టి వచ్చే అమ్మకాలని ప్లాన్ చేసుకోవడం. ఒకవేళ మనది కొత్త బిజినెస్ అయితే గనక మనం మార్కెట్‌లో ఆల్రెడీ ఉన్న బ్రాండ్స్‌ని అంచనా చూసుకోవచ్చు. ప్రొడక్షన్ అంటే ఇందులో ముడి పదార్థాలను తీసుకొని ప్రోడక్ట్‌గా మారుస్తాం. ప్రొడక్షన్ అన్నిటికన్నా కీలకమైనది. ప్రతి వస్తువు దాని రా మెటీరియల్స్ దగ్గర నుండి ఫైనల్‌గా మనం కస్టమర్ చేతికి అందించే వరకు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం, లేదా అసెంబుల్ చేయడం, ఫినిష్ చేయడం, లేబుల్స్ వేయడం ఇవన్నీ ప్రొడక్షన్‌లో జరుగుతాయి. తిరుపూర్, సూరత్ వంటి వాటిల్లో టెక్స్టైల్ ఫ్యాక్టరీలనేవి ఎక్కువగా ఉంటాయి. అక్కడ మెషిన్‌ల ద్వారా డ్రెస్సులని తయారు చేసి కస్టమర్ ఆర్డర్‌కి తగ్గట్టుగా వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. లేదా ఎఫ్ఎంసీజీ వంటివి తీసుకున్నామనుకోండి, మసాలాస్ లేదా పేస్ట్‌లు వంటివి ఆటోమేటిక్ ఫిల్లింగ్ మెషిన్స్ ద్వారా లైన్స్‌లో నడుపుతూ ఉంటారు. ప్యాకింగ్ అంటే బాక్స్ మాత్రమే కాదు, మనం కస్టమర్‌కి ఇచ్చే ఫస్ట్ ఇంప్రెషన్. ఇందులో మనం ప్రోడక్ట్‌ని బాక్స్‌లో పెట్టి పంపిస్తే అది సేఫ్‌గా కస్టమర్‌కి చేరాలంటే దానికి మనం తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అలాగే మన బ్రాండ్ యొక్క ఐడెంటిటీని కూడా ఇదే మన కస్టమర్‌కి తెలుపుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బాక్స్‌లో మనం ప్రోడక్ట్‌ని పెట్టడం ప్రైమరీ ప్యాకింగ్. దానిపైన బ్రాండ్ డిజైన్స్ ఉన్న ఇంకో బాక్స్‌లో పెట్టడం సెకండరీ ప్యాకింగ్. టెరిషరీ ప్యాకింగ్ అంటే వీటన్నింటిని తీసుకెళ్ళి మనం కాటన్ బాక్స్‌లో పెట్టడం అన్నమాట. మామాఎర్త్ లాంటి బ్రాండ్‌లు తీసుకుంటే ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ వాడతాయి. చిన్న నోట్ రాసి క్యూఆర్ కోడ్ వెనకాల పంపిస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు కస్టమర్ దగ్గర మంచి ఇంప్రెషన్ పొందుతారు. బ్రాండ్ పొజిషనింగ్ అనేది బలపడుతుంది. తర్వాతి విభాగం క్వాలిటీ చెకింగ్. ఇందులో లోపాలను చెక్ చేస్తారు. ముందుగా మన ప్రోడక్ట్ యొక్క మెజర్మెంట్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా చూడ్డానికి మన ప్రోడక్ట్ అనేది కస్టమర్‌కి ఆకర్షణీయంగా, నీట్‌గా ఉందా? మనం ఎంచుకున్న కలర్, వచ్చిన కలర్ 2 ఒకటేనా లేదా? ప్రోడక్ట్ అనేది మంచిగా పనిచేస్తుందా లేదా? ఇవన్నీ క్వాలిటీ చెకింగ్ విభాగం వాళ్ళు చెక్ చేస్తారు. క్వాలిటీ చెకింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. దీనివల్ల పెద్ద పెద్ద బ్రాండ్స్ ఒక్క చిన్న తప్పిదం వల్ల వాళ్ళ బ్రాండ్ ఇమేజ్‌ని మొత్తం కోల్పోతుంది. యాపిల్ వంటివి చూసుకుంటే ఐఫోన్ స్క్రీన్‌ని స్పెషల్ లైట్స్‌తో స్కాన్ చేస్తారు. టెక్స్టైల్స్ వంటివి చూసుకుంటే ఎక్స్‌పోర్ట్ పంపించే వాటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. అలాగే బయట కంపెనీస్ ద్వారా కూడా థర్డ్ పార్టీ క్వాలిటీ ఇన్స్‌పెక్షన్స్ వంటివి చేస్తూ ఉంటారు. ఆడిట్స్ అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్‌టర్నల్ ఆడిట్. ఇవి ఎందుకు ఉపయోగిస్తారంటే మన బిజినెస్‌లో ఎథికల్ స్టాండర్డ్స్ మనం పాటిస్తున్నామా? సేఫ్టీ మెజర్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? మన కంపెనీ అన్ని విషయాలు సవ్యంగా నడుస్తుందా లేదా? అనేవి ఇందులో చూస్తారు. ఇంటర్నల్ ఆడిట్ అంటే మన బిజినెస్‌ని మనమే చెక్ చేసుకోవడం. ఉదాహరణకి జూడియోని తీసుకుంటే ప్రతి ఏడాది తన ఫ్యాక్టరీలో అగ్ని భద్రత, శుభ్రత అలాగే వేతన నిబంధనలు చక్కగా ఉన్నాయా లేదా అనేది వాళ్ళే చెక్ చేసుకుంటూ ఉంటారు. థర్డ్ పార్టీ ఆడిట్ అంటే ఎస్‌జీఎస్ లేదా ఇంటర్టెక్ వంటి థర్డ్ పార్టీ సంస్థలు చెక్ చేస్తాయి. వీళ్ళు ఏక్యూఎల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వంటివి కరెక్ట్‌గా మనం పాటిస్తున్నామా లేదా, కస్టమర్ అడిగిన క్వాలిటీస్ మన కంపెనీకి ఉన్నాయా లేదా అనేవి చెక్ చేస్తాయి. అదేవిధంగా మనం కూడా మన వర్క్‌ఫ్లో తప్పు పోకుండా చూసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. షిప్పింగ్ అండ్ డెలివరీ అంటే ఒకసారి ప్రొడక్ట్ రెడీ అయితే అది వేర్‌హౌస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కి వెళ్తాయి లేదా షాప్ ఆర్ కస్టమర్స్‌కి వెళ్తుంది. ఇందులో రకరకాల షిప్మెంట్స్ అనేవి మనం వాడుతూ ఉంటాము. ట్రాన్స్‌పోర్టేషన్ మెథడ్స్ అనేవి 4 రకాలు. మొదటిది రోడ్ అండ్ ఇండియాలో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే ఎయిర్‌వేస్ ఇది త్వరగా వెళ్తుంది కానీ చాలా ఖరీదైనది. రైల్ లేదా సీ ఇవి భారీ మరియు బల్క్ ఆర్డర్స్‌ని మనం ఇందులో పంపిస్తూ ఉంటాం. ప్రైజింగ్ మోడల్స్ సరైన ధరని ఎలా పెట్టాలి అనేది ఇక్కడ మనం డిసైడ్ చేస్తాం. మనం ఇందులో 4 ప్రైస్ మోడల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం.
కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అంటే మనం చేసిన ఖర్చు ఎంత, మన ప్రోడక్ట్‌కి మనం పెట్టిన పెట్టుబడి ఎంత, కావాల్సిన లాభం ఎంత కలుపుకొని ప్రైజింగ్ అనేది ఇస్తాం. దాన్ని కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అంటారు. వాల్యూ బేస్డ్ ప్రైజింగ్ అంటే కస్టమర్ వాళ్ళు మన ప్రోడక్ట్‌కి ఎంత విలువ ఇస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని పెడతాం. పెనెట్రేషన్ ప్రైజింగ్ మొదటిగా తక్కువ ధర పెట్టి మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడం కోసం ఇది వాడతారు. లైక్ మన జియోని ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. రూ. 1కి సిమ్ ఇచ్చి చాలామంది కొనుక్కున్న తర్వాత దాని ప్రైసింగ్ స్ట్రాటజీ అనేది చేంజ్ చేసి ఇప్పుడు మంత్లీ ప్లాన్స్ అనేవి వర్క్ చేస్తున్నారు. సో, దాని బ్రాండ్ ఇమేజ్ అనేది పెంచుకున్నారు. సైకలాజికల్ ప్రైజింగ్ అంటే రూ. 500 ఉన్న ఒక వస్తువుని 499కే మనం అందించడం. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. We built a fake luxury store in Los Angeles and filled it with Payless shoes. The guests at our grand opening party had no idea. They're elegant, sophisticated. I just think it's so classy. And I could tell it was made with high quality material. These fashionistas actually paid $200, $400, and even $600 for Payless shoes. But you can get these same shoes at Payless for $19.99 or lower with our epic holiday deals. Why pay more when you can pay less? ఒక వస్తువుకి ధరని కేటాయించేటప్పుడు ఎవరికి అమ్ముతున్నాం అనే దాన్ని నిర్ణయించుకొని ఆ ధరని మనం కేటాయించాలి. అప్పుడే మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ప్రాఫిట్ మార్జిన్ క్యాలిక్యులేషన్ అంటే లాభాన్ని తెలుసుకోవడంలో ఇది చాలా అవసరం. ఇది ప్రాఫిట్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఉదాహరణకి మనం ఒక వస్తువుని 200 ఖర్చు పెట్టి తయారు చేసామనుకోండి. అదే వస్తువుని 400 మనం కస్టమర్‌కి అమ్ముతున్నాం. దానివల్ల మనకి 50% లాభం వస్తుంది. ఇలాంటివి క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఎక్సెల్, జోహో వంటి టూల్స్‌ని ఉపయోగించి చేయవచ్చు. కాంపిటీటర్ స్ట్రాటజీ అనాలిసిస్ అంటే మన ప్రోడక్ట్‌కి మనం ధర ఎంత పెడుతున్నాం, మిగతా వాళ్ళు సేమ్ ప్రోడక్ట్‌కి ఎంత ధర కేటాయిస్తున్నారనేది ముందుగా మనం తెలుసుకోవాలి. ఒక ప్రోడక్ట్‌కి మనం ఒక ధర కేటాయించిన తర్వాత వేరే కంపెనీ వాళ్ళు సేమ్ ప్రోడక్ట్‌ని తక్కువ ధరకు అమ్ముతుంటే కస్టమర్స్ అనేవాళ్ళు వాళ్ళ దగ్గరే కొనుక్కుంటారు. అలాగే ప్యాకింగ్ మోడల్స్ ఒకేలాంటి ప్యాకేజింగ్ చేస్తే పేటెంట్ రైట్స్ ఇష్యూస్, కాపీరైట్ ఇష్యూస్ వంటి అభియోగాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి యూనిక్ ప్యాకేజింగ్ అనేది చేస్తే చాలా మంచిది. అడ్వర్టైజ్మెంట్ విషయానికి వస్తే మన అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ రెండిటిలో ఏది ఎక్కువ ఆకర్షణీయంగా ఉంది, కస్టమర్ దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతారు అనే దాన్ని అంచనా వేసుకొని మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చేయాలి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ 2 కార్స్ ఉన్నాయి. BMW, ఆడి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రాండ్స్ వాళ్ళు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా పోటీ పడుతున్నారు. వీటిని మనం గూగుల్ షాపింగ్, కస్టమర్ రివ్యూస్ వంటి టూల్స్ ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ ఎలా ప్రొఫెషనల్‌గా తయారు చేసి డెలివరీ చేసి సరైన ధరకు పెడతారో చిన్న బిజినెస్ అయి ఉండొచ్చు, పెద్ద సంస్థ అయి ఉండొచ్చు. ఈ మెథడ్స్ అన్ని స్థాయిల వారికి వర్తిస్తాయి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మాడ్యూల్‌లో కలుసుకుందాం.